మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఈరోజు మనము శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే ఏప్రిల్ 17, 2025 మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ ప్రవేశం ద్వారా, ఈ చలనం ద్వారా, శని భగవాన్ యొక్క చలనం ద్వారా ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీని ఏదో భయభ్రాంతులు చేయడానికో, లేకపోతే మీకు ఏదో కలిసి వచ్చేస్తుంది, ఆకాశం నుంచి ఏదో పడిపోతుంది అన్నట్టుగా ఏమీ మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కూడా ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ శని భగవానుడు ఏప్రిల్ 17న మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మకర రాశి వారికి ఏలినాటి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అట్లాగే మనకి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని మకర రాశి వారికి విముక్తులవుతున్నారు. కానీ కొత్తగా అంటే మొన్నటి వరకు కూడా కుంభ మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నది. ఇప్పుడు ఈ మకరం నుంచి విముక్తి అయ్యాడు, మకర రాశి వారు విముక్తులయ్యారు. కానీ కొత్తగా ఇప్పుడు మేషరాశి వారు కూడా ఏలినాటి శనిలో ప్రారంభం అవుతున్నది వారికి ఏలినాటి శని. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి మనకి కుంభ, మీన, మేష ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రారంభమై ఉంది, నడుస్తున్నట్టు లెక్క. ఇకపోతే శని భగవానుడు కుంభంలో ఉన్నంత వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడిచింది. ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి ఈ వృశ్చిక రాశి వారు శని భగవాను యొక్క అర్ధాష్టమ శని నుండి విముక్తులవుతున్నారు. ఏమండి? అయితే వీరు విముక్తులయ్యారు సరే, కానీ ఇక్కడ ధనురాశి వారు ఏలినాటి శనిలో అర్ధాష్టమ శనిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏమండి? వృశ్చిక రాశి వారికి విముక్తి అయింది, ధనురాశి వారికి ప్రారంభమైంది. అలాగే అష్టమ శని మొన్నటి వరకు కూడా కర్కాటక రాశి వారికి కుంభరాశిలో ఉన్నప్పుడు అష్టమ శని నడిచింది. ఇప్పుడు ఏప్రిల్ 17 నుండి వారు విముక్తులవుతున్నారు కర్కాటక రాశి వారు. కానీ అదే అట్ ది సేమ్ టైం అదే సమయంలో సింహరాశి వారు అష్టమ శనిలో ప్రారంభమవుతున్నది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఎవరు? ఈ 5 రాశుల వారు అన్నట్టయితే కుంభ, మీన, మేష 3 రాశులు. ధను రాశి వారికి అష్టమ శని ప్రారంభమవుతున్నది. అలాగే ఇక్కడ సింహరాశి వారు కొత్తగా జాయిన్ అవుతున్నారు అష్టమ శనిలోకి. కాబట్టి ఈ 5 రాశుల వారు కూడా శని బాధలకి కావలసిన బాధలను అనుభవించవలసినటువంటి వారే. అర్థమైంది కదండి? 5 రాశులు ముఖ్యంగా కూడా శని యొక్క సంచారము ఈ 5 రాశుల వారిని అంటే ఇప్పుడు ఈ రాశులనే కాదండి, ఎప్పుడు కూడా ఈ మొత్తం ఆయన ఒక సంచారం ఎప్పుడు కూడా 5 రాశులలో బాగా పీడిస్తాడు, బాగా బాధలు పెడతాడు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే అర్ధాష్టమ శని 1, అలాగే అష్టమ శని 2 రాశులు, 1 రాశి అది 1 + 1 2 రాశులు అయినాయి. అలాగే 7.5 అదే ఏలినాటి శని 3 రాశులు. అంటే ఆ రాశికి వెనుకనున్న రాశి, ఆ రాశి ప్లస్ దాని ముందు రాశి 3 రాశులు. ఈ 5 రాశుల్లో బాగా ఆయన శని యొక్క బాధలు పడవలసి ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. ఇకపోతే ఆయన ఎవరికి మంచి చేస్తాడు, ఏ విధంగా ఆయన మంచి చేస్తాడు, ఎవరెవరికి చేస్తాడు అన్నట్టయితే ఏ రాశి అయితే ఉన్నదో ఆ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారికి శని భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అట్లాగే శని భగవానుడు 6వ స్థానంలో
అంటే ఇప్పుడు 3వ స్థానం గురించి మనం సుఫలితాలు ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఆ 3వ స్థానం ఏ స్థానం వారికి అన్నట్టయితే మకర రాశి వారికి 3వ స్థానంలో 17 నుంచి వెళ్తున్నాడు కాబట్టి మకర రాశి వారికి మొన్నటి వరకు ఏళ్ళాడిసిన ప్రారంభం చేసినప్పటికీ ఇప్పుడు వారు ఈ 3వ స్థానంలో వారు ఇచ్చేటువంటి సుఫలితాన్ని 2.5 సంవత్సరాల పాటు వారు అనుభవిస్తారు. అలాగే 6వ స్థానంలో వారికి కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఆ 6వ స్థానం ఎవరిది అన్నట్టయితే తులారాశి వారికి, అది తులారాశి వారికి శని భగవానుడు మీనరాశి 6వ స్థానం అవుతోంది. కాబట్టి ఈ 6వ స్థానంలో ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి ఇస్తాడు. అట్లాగే ఇకపోతే 11వ స్థానంలో వారికి ఎవరు 11వ స్థానానికి అవుతారు అన్నట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ మనకి వృషభ రాశిని మనం పరిగణలో తీసుకోవాలి. వృషభ రాశి వారికి ఇప్పుడు ఏకాదశంలో అంటే ఏప్రిల్ 17 నుండి ఏకాదశంలో ప్రవేశం చేస్తున్నారు కాబట్టి వృషభ రాశి వారికి కూడా శని భగవానుడు చాలా శుభాలు, ఇప్పుడు ఏదో కొన్ని నైసర్గిక శుభగ్రహాలే శుభాలు కలిగిస్తాయి, నైసర్గిక పాపగ్రహాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి మాట తప్పండి. వారు ఉన్న స్థానాన్ని బట్టి వస్తూ ఉంటాయి. గురువు అత్యంత శుభప్రదమైనటువంటి గురువు తగిన స్థానంలో ఉన్నప్పుడు ఎంత శుభ ఫలితాలు ఇస్తారో ఈ అశుభ ఫలితాలు కూడా ఆ గురునికి ఏమాత్రము, శుక్రునికి ఏమాత్రము, బుధునికి ఏమాత్రము తీసిపోయినటువంటి సుఫలితాన్ని కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురికి అన్నట్టయితే వృషభ రాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా శని భగవానుడు అందించబోతున్నాడు. ఇక మిగతావన్నింటిలో కూడా శుభ అశుభాలు ఉంటాయి. అయితే అంత మిగతా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సాడే సాత్విక అంటే 7.5 సంవత్సరాలకు సంబంధించినటువంటి 3 రాసులు అర్ధాష్టమ అష్టమ కాకుండా అవి 5 రాసులు, శుభఫలితాలు ఇచ్చేట 3 రాసులు పోగా ఇక మిగతా 4 రాసులు ఉంటాయి. ఆ రాసులు వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు లేకపోతే చూసి చూడనట్లుగాను అన్నట్టుగా ఉంటుంది ఫలితాలన్నీ కూడా ఈ శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం శని గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా కూడా ఈ ఫలితాలు మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుంటాం. ఇకపోతే సింహరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే దీనిని అష్టమ శని ఇందాక మనం చెప్పుకున్నాం. అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని కాబట్టి బాగా బాధిస్తారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అష్టమ స్థానం దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ఈ అష్టమ స్థానం అంటే ఏదవుతుంది అంటే సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నానా కార్య విరోధస్య వ్యాధి పీడా ధనక్షయ అపమృత్యు భయం ప్రాప్తి అష్టమస్తే శనో భవేతు అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంటే శని కనుక అష్టమ స్థానంలో ఉన్నట్టయితే నానా కార్య విరోధచ్చ, ఏ పని మొదలుపెట్టు, కొన్ని పనులను కాదండి, ఏ పని మొదలు పెట్టినా కూడా అవన్నీ చెడిపోతాయి. విరోధచ్చ బంధుమిత్రులు వీళ్ళందరికీ కూడా మొత్తం విరోధం అయిపోతాం. బంధువులకి, స్నేహితులకి, అందరికీ కూడా మొత్తానికి ప్రజలకే నాన్నవాడు ఎవడు లేడా అనేటువంటి ఒక భ్రాంతిలో పడిపోతాం. ఎవరు కూడా మనకి అందరూ వ్యతిరేకంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. మనకి అనుకూలంగా మాట్లాడేవాడు ఉండడు, అనుకూలంగా సహాయం చేసేవాడు ఉండడు. ఇన్ని రకాలైనటువంటి విరోధాలన్నీ ఏర్పడిపోతూ ఉంటాయి. అలాగే అపమృత్యు, కొన్ని సందర్భాల్లో ప్రాణభయం ఏర్పడుతుంది. అంటే అపమృత్యు అంటే కాలం కాని కాలంలోనే మనకి మరణం సంభవించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. రోగాలు విజృంభిస్తాయి. ధన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ప్రాణభయం ఏర్పడుతుంది. ఆకస్మిక అపాయాలు, అది అలా జరుగుతుందని ఊహించవండి, కానీ అలా జరిగిపోతుంది. అక్కడ యాక్సిడెంట్ జరగటమో లేకపోతే మనం చక్కగా 100కి 100 పాళ్ళు అక్కడ అనుసరించవలసిన పద్ధతులోనే మనం రోడ్డు మీద డ్రైవింగ్ చేయటమో, నడిచిపోవటమో, లేకపోతే జీవితం కూడా సక్రమంగా ఎలా సక్రమంగా నడవాలో అలా చెప్పితే కూడా ఆ విధంగా నడుస్తూ ఉన్నా కూడా
మృత్యు ఏ రూపంలోనో రావచ్చు, అటువంటి అపాయాలు కలగవచ్చు, మృత్యువు రావచ్చు. ఇటువంటి భయాలన్నీ కూడా అష్టమ స్థానం అంటే ఆయుస్థానం కాబట్టి ఇటువంటి భయాలన్నీ అందరికంటే ఎక్కువగా భయపడవలసినటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఇన్ని అపకారాలు చేస్తూ ఉన్నారు శని భగవానుడు.